బేసికల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ రైల్వేలో చేస్తున్నాము. యాక్చువల్గా రైల్వే ఎంప్లాయీ చెప్పుకోవడం కంటే కూడా యాజ్ ఎ వెజిటేరియన్గా చెప్పుకోవడం నాకు చాలా ఇష్టము. ఎందుకంటే వెజిటేజ్ మా నరాల్లో ఉండిపోతుంది అనమాట. సో మై సక్సెస్ జర్నీ ఆకాశమే నీ హద్దు, అవకాశం వదలద్దు. ఇది ఓల్డ్ కొటేషన్ లాగా అనిపించినా కానీ నాకు బాగా ఇష్టమైన కొటేషన్ అనమాట. సక్సెస్ ఎవరికి ఊరికే రాదు. సో డైమండ్ డైరెక్టర్గా మన విఏఎఫ్ అవార్డ్ ఫంక్షన్లో మేము తీసినటువంటి ట్రోఫీ అనమాట. చూడండి, బిఫోర్ వెస్టేజ్ యాజ్ ఎ రైల్వేలో టెక్నీషియన్గా చూడండి, గ్రీజ్ బట్టలు అన్నీ చూడండి, ఇలా కాకి బట్టలు ఎలా ఉంటాయి చూడండి. అక్కడ ఎవ్రీ 9 hours పాటు మేము చాలా మురికి బట్టలతోటి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం అనమాట యాజ్ ఎ టెక్నీషియన్గా. కానీ ఈరోజు చూస్తుంటే మంచి హార్నింగ్ ఇదంతా చూస్తుంటే రియల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వెస్టర్న్లో జాయిన్ అయింది వచ్చేసి October 6th, 2019. చూడండి, ఇక్కడ యాజ్ అప్లైన్గా మాకు సాదిక్ అలీ గారు అని చెప్పి మా కొలీగ్ అనమాట ఆయన. సో ఆయన ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. సో ఆయన యాక్చువల్గా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ మంత్ వచ్చేసి నా ఇన్కమ్ వచ్చేసి ఫాస్టర్ డైరెక్టర్గా 342 రూపీస్, 344 రూపాయలు, ఫాస్ట్ 8%. అంటే ఎవరైనా సరే బిజినెస్లోకి ఎవరైనా స్ట్రాంగ్గా రావాలని మనకి ఐడియా రావాలంటే ఫాస్ట్ 8% ఎవరైతే చేస్తారో వాళ్ళని మనం స్ట్రాంగ్గా తీసుకురాగలిగితే మంచి లీడర్స్గా తయారు చేసుకోవచ్చు అనడానికి ఎగ్జాంపుల్ అనమాట. అంటే అప్పుడు 344 రూపీస్ అంటే మాకు చాలా ఎక్కువ అనిపించింది. ఎందుకంటే మా తరతరాల నుంచి ఎప్పుడు బయట షాప్లో కొనుక్కుంటే ఏ రోజు కూడా 1 రూపీ వచ్చేది కాదు. అటువంటిది జస్ట్ షాప్ చేంజ్ చేసుకోవడం వలన మా ఫ్యామిలీకి 344 రూపీస్ బ్యాక్ రావడం అనేది చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. సో ఈ రూపీస్ వచ్చిన తర్వాత ముందుకెళ్ళాలంటే మనకు ఒక సరైన గైడ్ లైన్స్ ఉండాలి కదా. సో అటువంటి వ్యక్తే నన్ను ఫాలో అప్ చేసి బిజినెస్ గురించి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ రాజశేఖర్ నాయక్ గారు. దేవుడు అని చెప్పుకుంటాను నేనైతే. ఎందుకంటే లైఫ్లో అసలు మేము ఏమీ సాధించలేము అన్న ఒక స్థితి నుంచి ఏదైనా సాధించగలమనే స్థితిలోకి వచ్చామంటే తనకి ఒక గొప్ప ఫాలోఅప్ చేసి ఇంత స్థితికి తీసుకొచ్చిన రాజశేఖర్ నాయక్ గారికి ధన్యవాదాలు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వచ్చేసి నేను జాయిన్ అయిన ఫస్ట్ మంత్లోనే మన ఏపీలో అప్పట్లో టాప్ ఇన్కమ్ అనమాట మా మహేష్ టేగ్లా గారు. ప్రజెంట్ ఈయన వేరే కంపెనీ పెట్టుకుని వెళ్ళిపోయినా కానీ సో రాజశేఖర్ గారు అప్పుడు మాకు అండగా ఉండేవాడు అనమాట. సో ఇది మై ఫస్ట్ ప్లాన్. చూడండి, నా ఫస్ట్ ప్లాన్ అయితే మై అప్లయన్స్. చూడండి, ఫస్ట్ నేను కాంటాక్ట్ లిస్ట్ రాసినప్పుడు నేను పరిచయం చేసిన వ్యక్తి అనమాట. ఇతను మా తమ్ముడు అవుతాడు వరుసకి. సార్ ప్లాన్ చెప్పడానికి వచ్చారు, మా అప్లయన్లు వచ్చేసి పక్కన కూర్చున్నారు. నేను జస్ట్ అట్లా చూస్తూ ఉన్నాను అనమాట. అంటే ఎవరైనా కానీ జాయిన్ అయిన తర్వాత ఎలా ముందుకెళ్ళాలి అంటే జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఈ ఫోటో. అంటే ఎవరో కూడా మీ అప్లైన్ సపోర్ట్ లేకుండా మీరు సింగిల్గా ఎప్పుడు కూడా కొత్తగా మీరంతటా మీరు ఓన్గా చెప్పగలిగేంత వరకు ఎప్పుడు కూడా సింగిల్గా వెళ్ళవద్దు. మీ అప్లైన్ సపోర్ట్తోనే మీరు ఎవరి దగ్గర కానీ కొత్త కరెస్పాండెంట్ దగ్గర వెళ్ళాలంటే జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. చూడండి, 1 day వర్క్షాప్ జస్ట్ జాయిన్ అయిన 2 monthsలోనే 5th January 2020 వన్ ఆఫ్ ది బెస్ట్ 1 day ట్రైనింగ్ అనమాట. ఇది అనంతపూర్లో జరిగింది. అంటే అప్పుడు మాకు ఎంత ఇంపార్టెన్స్ మీటింగ్స్ గురించి అవగాహన కల్పించడానికి మా అప్లై అయినటువంటి రాజశేఖర్ నాయక్ గారు చాలా ఇంపార్టెంట్గా ఈ మీటింగ్ మాకు అనంతపురం తీసుకెళ్ళగలిగారు. అక్కడ మేము చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి వర్క్షాప్ అనమాట. చాలా మంది గుంటూరు ఇక్కడికి రమ్మంటేనే ఇంత దూరం మేము అప్పుడు అనంతపురం వెళ్ళి అటెండ్ అయ్యాం అనమాట 1 day వర్క్షాప్కి. సో స్టార్టింగ్లో మనకి నేను వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదండి, మా ఫ్యామిలీ అంతా కూడా బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అప్పట్లో నేను జాయిన్ కొత్తలో స్టార్టింగ్లో అగ్రికల్చర్ ఏం తెలియకపోయినా కానీ అగ్రికల్చర్ని ప్రమోట్ చేశాను అనమాట. చూడండి స్టార్టింగ్లో. అలాగే హోమ్ ప్లాన్స్, ఇది వచ్చేసి మై బెస్ట్ ఫుడ్ అనమాట. ఇది నర్సరావుపేటలో ఒక జెడ్పీ హై స్కూల్లో ఒక మేడంకి ప్లాన్ చెప్పడానికి వెళ్తే జస్ట్ అప్పుడు నేను ఫాస్ట్ 8% అనమాట. ఒక 10 మంది టీచర్లు కలిపి ప్లాన్ చెప్పమన్నారు. సో అయినా కానీ ఆ టైంలో నాకు తెలిసింది నేను చెప్పగలిగినాను. అంటే ఒక ఇండివిజువల్గా మనం ఎప్పుడైతే తయారవుతామో అప్పుడే మనకు బిజినెస్ వచ్చింది అనడానికి జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట.
ఒక 10 మంది టీచర్లు కలిపి నేను ఒక బోర్డు మీద చెప్పవలసి వచ్చింది పాఠం అనేది. ఎందుకంటే అది ఎప్పుడు కూడా మన అప్లైజ్ మనకు తోడుగా ఉండరు. ఎప్పుడైతే మనకి తోడుగా లేకుండా మనం ఇండివిజువల్గా మనం ముందుకెళ్ళగలుగుతామో మనలో ఉన్న స్టఫ్ ఏంటంటే బయటకు వస్తుంది. చూడండి, ఇవన్నీ కూడా ప్లాన్స్ అనమాట, ఇండివిజువల్గా చేసే ప్లాన్స్ అనమాట. ఇది వచ్చేసి బాపట్ల స్టోర్లో మన అంకయ్య గారికి తెలుసు బాగా. సో ఇవి అగ్రికల్చర్ ప్లాన్స్. సో మై బ్రాండ్ అండ్ రెకగ్నేషన్ 2020 ఫిబ్రవరిలో అనమాట. ఆ కరోనా జస్ట్ అప్పుడు ఎంటర్ అవుతున్న టైంలో అనమాట. చూడండి, అప్పుడు షీల్డ్స్ కూడా లేవు మాకు. మా సార్ మాకు పువ్వు ఇచ్చి ఏదేం తీసుకోమన్నట్టుగా పువ్వు ఇచ్చారు అప్పుడు బ్రాండ్ రైటర్గా. సో యాజ్ ఎ బ్రాండ్ రైటర్గా 4th మంత్ మా ఇన్కమ్ వచ్చేసి 11,924 రూపీస్. జస్ట్ ఒక 4th మంత్లో ఎక్స్ట్రాగా ఒక 12,000 ఇన్కమ్ వస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత ఎంజాయ్గా ఉండదు అనడానికి జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే చాలా వరకు నన్ను మోటివేట్ చేసినటువంటి చిన్న క్లిక్. నేను యాక్చువల్గా అయితే ఈ బిజినెస్ చేయడానికి కారణం ఏంటంటే, నేను జాయిన్ అయిన కొత్తలో నా మొబైల్ వచ్చేసి 35,000 పెట్టి ఈఎంఐలో పర్చేజ్ చేశాను. నేను టెస్ట్ మోడల్ చెప్పాను, జస్ట్ నా మొబైల్ యొక్క ఈఎంఐకి 3,500 వస్తే చాలు అని చెప్పి నేను బిజినెస్లో వచ్చిన వ్యక్తిని. అటువంటిది జస్ట్ 4th మంత్లోనే నాకు 12,000 దాకా ఇన్కమ్ రావడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. సో ఫిబ్రవరి 2020. సో మార్చిలో వెంటనే సిల్వర్ డైట్ రావాల్సి వచ్చింది. సో నా డౌన్ లైన్ అనమాట. అంటే నేను పరిగెత్తాల్సి వచ్చిందంటే కారణం నా డౌన్ లైన్ అప్పుడు చాలా ఫాస్ట్గా ఉన్నారు. 100 మంది మనకి న్యూ ఐడీస్ పెడితే అందులో నాయి 20 ఉంటే తన 80 ఉండే అనమాట. సో ఇమీడియట్గా లాక్డౌన్లోనే మార్చి మంత్లో నేను సిల్వర్ డైట్ అవ్వాల్సి వచ్చింది. యాజ్ సిల్వర్ డైరెక్టర్గా నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ అనమాట 8,359. దీంతో పాటుగా చూడండి, ట్రావెల్ ఫండ్ వచ్చింది 958 రూపీస్ ట్రావెల్ ఫండ్ వచ్చింది. సో టోటల్గా 8,359. చాలా మంది